హాయ్ ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్. నా పేరు ఎల్కేఎస్ అండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం అంగళ్ళ మార్కెట్కి వచ్చామండి. ఈరోజు అయితే స్పెషల్ మార్కెట్ అనమాట. యాక్చువల్గా శనివారం జరుగుతుంది అంగళ్ళ మార్కెట్. ఈరోజు అయితే దాన్ని పోస్ట్పోన్ చేసి ముందుకు వేశారనమాట. సో బుధవారానికి వేశారు. కారణం ఏమంటే ఈ పండగల సందర్భంగా, బక్రీద్ సందర్భంగా శనివారం జరగాల్సిన మార్కెట్ బుధవారం జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇప్పుడు అడ్రస్ వచ్చేసరికి అంగళ్ళు అన్నమయ్య డిస్టిక్ అండి. మందరపల్లి నుంచి అయితే ఒక 8 కిలోమీటర్లు అటు వస్తుంది. సో పీలేరు నుంచి అయితే ఒక 60-65 కిలోమీటర్లు వస్తుంది అనమాట. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 4వ తేదీ 6వ నెల జూన్ 4వ తేదీ అండి 2025. సో ఇప్పుడైతే మనకు భారీ సైజు పొటేన్లు అన్నీ వచ్చినాయి చాలా వరకు. సో ఈ సందర్భంలో రావడమే భారీ సైజు పొటేన్లు అండి. సో అవన్నీ కూడా మనం అయితే చూద్దాము ఏమన్నట్టు పోతున్నాయి ఏమనేసి. ముందు అయితే అసలు ఇంత దూరం వచ్చేటి కాదు. ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసాయి ఎల్కేఎస్. ఇప్పుడైతే హాయ్, ఇంత దూరం వచ్చేటి కాదు. ఇప్పుడైతే ఫుల్ జనాలు అయితే ఉన్నారు. అన్ని పెద్ద సైజు వచ్చేటట్టు చూద్దాము. మనకైతే లోపల పోవడానికి కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉండదండి. సో లోపల ఎంత మట్టుకు ఉండదేమో మనకైతే లోపల పోతే కానీ తెలియదు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి చూడవచ్చు. అన్ని పెద్ద సైజు పొటేన్లు అన్నీ కూడా ఎన్నిటికి కనుక్కున్నాం. ఏం చెప్తానన్నా? 50,000 జత. ఫ్రెండ్స్ చూస్తే రెండు జత మీద వచ్చి 50,000 అయితే చెప్తానండి. సో మనము ఈ వీడియోలో రేట్లు అడుక్కుంటూ వెళ్ళిపోదాము. డీటెయిల్స్ అన్నీ మనం ఫస్ట్ డీటెయిల్స్ రేట్లు కనుక్కుంటా స్పీడ్గా కనుక్కుంటూ వెళ్ళిపోదాం. ఎక్కువసేపు మాట్లాడలేము ఎందుకంటే చాలా వచ్చినట్టున్నాయి, టైం సరిపోతుంది. ఈ రెండు కలిపి 50,000 చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కటి 25,000 అయితే పడుతుందండి. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 25, 23, 24 ఆ విధంగా వచ్చిరుకోండి. 25 లోపల అయితే వచ్చిరుకోండి అనమాట. ఈచ్ వన్ 25,000 అనమాట ఈ రెండు. సో నెక్స్ట్ చూస్తే మొత్తం కూడా అవేనండి. సో ఒక బ్యాచ్ వచ్చినా చూడవచ్చు. బ్యాచ్ స్టార్టింగ్లోనే రోడ్లోనే అయితే ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా మన క్రౌడ్ లేకపోతే మనకు ఎట్లా ఉంటుందో కూడా తెలీదు. సో ప్రస్తుతానికి చూద్దాం. హాయ్, అవును బ్రో. ఫ్రెండ్స్ చూస్తే ఒక బ్యాచ్ అయితే ఉందండి. ఈ బ్యాచ్ని అడుగుదాము. అన్నా మీయే కదన్నా? ఫ్రెండ్స్ ఈ బ్యాచ్లో చూస్తే తలా 30,000 చెప్తానండి. అన్నీ కూడా పళ్ళు వేసి ఉంటాయి, నో డౌట్. సో ఒక్కొక్కటి 30,000 అండి. 30,000 రూపీస్ ఈచ్ వన్. పర్ పెయిర్ వచ్చి 60,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుందన్నమాట. మనకు 30,000 ఒక్కొక్క పిల్ల చెప్పేటప్పుడు ఒక్కొక్కటి మనకి 25 ఆ విధంగా వస్తుందండి. 25 కిలోలు కాస 1 కిలో ఇటు అటు రావచ్చు అనమాట. సో దీంట్లో చెప్పడం అయితే 30,000 చెప్తున్నాడు, 30,000 రూపాయలు చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒకటి ఉంది పొటేలు. బ్రదర్ అమ్ముతారా? కొనుక్కున్నారా అమ్ముతాడారా? కొనుక్కున్నారా? ఎంత కొన్నారు? 21. ఫ్రెండ్స్ చూస్తే 21,000కి అయితే కొన్నారంట. చూసుకోవచ్చండి. ఇది 21,000 అయితే కొన్నారంట. పిల్ల బాగుంది. అంతా ఒక 22, 23 ఆ విధంగా వచ్చుకుంది. 22, 23 కిలోలు అయితే వచ్చుకుంది అనమాట. ఇది వచ్చి ఫైనల్ రేట్ అండి. ఇది ఎన్ని కిలోలు రావచ్చనా? 27 వస్తుందంటారా? 27 వస్తుందని చెప్తానండి. సో 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు. 21,000 అయితే కొన్నారు. ఎట్లుందన్న మార్కెట్ ఈరోజు? రేట్లు బాగున్నాయా? ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్, బాగున్నావా? ఏమ్మా చెప్పబ్బా. ఎల్కేఎస్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తే బ్రదర్ మేకపోతాడు కొనుక్కున్నట్టున్నాడు. కొన్నారా? అమ్ముతున్నారా? అమ్ముతాడు. ఓకే, పెద్ద సైజు మేకపోతాండి. ఏం చెప్తాడు అన్న? 27. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు? 25 అట్లా వస్తుందా? ఫ్రెండ్స్ చూస్తే 27,000 చెప్తున్నాడు. చెప్పడం 25 అయితే మీటర్ రావచ్చు అని చెప్తాను అనమాట. సో వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. ఈ పోతుని మనం అయితే చూసుకున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం. ఇవంతా మీడియం సైజ్ తిన్నట్టున్నాయి. అన్నీ కూడా కొంచెం లోపలికి అయితే పోదామండి మనము. పెద్ద సైజు పోతులు, పెద్ద సైజు పొటేన్లు అన్నీ కూడా ఉన్నాయి. బేరాలు జరుగుతున్నాయి. ఆయన బాగుండమ్మా.
ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒక భారీ సైజ్ పోత అయితే ఉండదు. సో ఇదేం చెప్తారో ఏమో కనుక్కుందాం. దగ్గర లైవ్ వచ్చి 100 వచ్చిగా ఉండదు, 90 100 అన్నా మీదేనా కొనుక్కున్నారా అమ్ముతా ఉండరా? అమ్ముతా ఉన్నారు. ఏం చెప్తాను రా నాది 55,000. ఎన్ని కిలోలు రావచ్చు లైవ్ వెయిట్? ఎట్లా 60 కిలోలు మీటు లైవ్ అంటే మాంసం ఎన్ని కిలోలు వస్తుంది? 60 కిలోలు మాంసమే. ఫ్రెండ్స్ చూసే మీట్ వచ్చేసరికి 60 కిలోలు చెప్తానంటే లైవ్ మనకైతే 100 కిలోల పైన మాట చెప్తాడు ఆయన చెప్పడము. సో ఒచ్చిడిగా ఉంది, దగ్గర 90 100 ఒచ్చిడిగా ఉంది. 55,000 అయితే చెప్తాను అండి, చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 55,000 అయితే చెప్తాను అనమాట. చూసుకోవచ్చు భారీ సైజ్ అండి ఇది. దాని తర్వాత మ్యాక్బోత్ ఒకటి అయితే ఉంటుంది. యూట్యూబ్ LKS ఛానల్, LKS. సో ఇంకొకటి అయితే మ్యాక్బోత్ అయితే ఉండదండి అన్న దగ్గర. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఏదైనా కూడా LKS ఛానల్ కొట్టి వస్తుంది. ఏం చెప్పారన్నా 55, 55 చెప్తానండి. ఇది కూడా చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా తగ్గుతుంది. సో మీట్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే మన అంచనాకు ఫస్ట్ వాళ్ళని అడదాం, ఎన్ని కిలోలు రావచ్చు అన్న? 100 కిలోలు అట్లే లైవ్. ఫ్రెండ్స్ చూస్తే లైవ్ అయితే 100 కిలోలు చెప్తున్నారు. సో మీట్ అయితే 50 కిలోలు చెప్తున్నారండి. సో కాస్త ఇటు అటు కూడా రావచ్చు అనమాట. 55 చెప్తున్నాడు. హాయ్ 55,000 రూపాయలు అయితే చెప్తున్నానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి. సో కొంచెం లోపలికి పోదాము. సో ఫ్రెండ్స్ ఇంకొకటి, ఇవి కొంచెము ఈ వీడియోలో మనం ఏమంటే మేకలో పొటెండ్లు యాక్చువల్గా 2 కలిపి అయితే వీడియో చేస్తాం. అన్ని పెద్ద సైజు సంబంధించినవి కాబట్టి పెద్ద సైజు పొటెండ్లు, పెద్ద సైజు మేకపోతులు 2 కూడా కలిపేద్దాం అనమాట. ఎందుకంటే 2 డివైడ్ చేసుకునే అంత ప్లేస్ లేదు, అంత క్లమ్జీగా ఉంది కాస్త. సో దానివల్ల ఏమవుతుందంటే మనం అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి. సో కలిపి పెడదాం, పెద్ద మేకపోతులు, పెద్ద పొటెండ్లు 2 కలిపి. నా అమ్ముతా ఉన్నారా కొనుక్కున్నారా? ఏం చెప్తానరా? కొనుక్కున్నారా అమ్ముతా ఉండరా? అమ్మకానికి ఏం చెప్తానరా? 26, 26,000 అయితే చెప్తానండి. ఇది నేను చూసుకోవచ్చు. 26,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. మనకు వచ్చి 22 కిలో ఆ విధంగా అయితే మీట్ అయితే రావచ్చు. సో 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. ఆ తర్వాత పెద్ద సైజు మేకపోతే అయితే ఉంటుంది. కొనుక్కున్నారా అమ్ముతున్నారా? అమ్మేకే. ఏం చెప్తాను అదండి? 28. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటా అంటారు? 35 వస్తుందా? 35, 28,000 అయితే చెప్తానండి. నేను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో 35 అయితే మీట్ అయితే వస్తుంది చెప్తున్నాడు. 1-2 కిలోలు ఇటు అటు కూడా రావచ్చు. ఈ పోతే మేకపోతే సంబంధించి చూసాం. సో ఇంకా భారీ సైజు పోతులు అయితే వచ్చినాయండి, అవి కూడా చూద్దాం. ఏం చెప్తాను అయ్యా? ఏం చెప్తాను రా? 23 చెప్తాను. 23,000 అయితే చెప్తాను. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు? 25 వస్తుంది. సో 25 అయితే మీట్ వస్తుందని చెప్తున్నాడు. సో 23 అయితే చెప్తున్నాడు. 23,000 చెప్తున్నాడు. వ్యాపారం అంతా 23,000 రూపాయలు అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం. ఏం చెప్తానన్నా పోతున్నాయి? 21, 21,000 చెప్తున్నాడు. సో 25 అయితే మీట్ రావచ్చు. ఆ పొటేలన్నా 35, 35,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. సో 25 అబోవ్ మీట్ అయితే వచ్చేట్టుగా ఉంది. నెక్స్ట్ చూద్దాం. జత ఏం చెప్తాను రా? జత 39, 39,000 అయితే చెప్తాను అండి. 2 పొటెన్లే, ఎర్ర పొటెన్లు 39,000 చెప్తాను రా. అంటే దగ్గర మనకు 20,000 కదా దగ్గర పడుతుంది. చేస్తాను 19,500 రూపాయలు అయితే ఒక్కోటి చెప్తానండి. ఈచ్ వన్ 19,500 రూపీస్ చెప్తున్నాడు. సో మనకైతే 19-20 కిలోలు అయితే మధ్యలో వచ్చేది ఉంది. తగ్గుతాయి, రేట్లు ఏమో తగ్గుతాయి కాస్త. అన్నా ఏం చెప్తాను? జత 36, 36,000 అయితే చెప్తానండి ఈ జత మీద. అప్పుడు ఒకటి 17 రోజుల 34, 18,000 చెప్తానండి ఒకటి. 18,000 రూపీస్ అయితే చెప్తున్నాడు ఈచ్ వన్. ఏం చెప్తున్నావా పోతున్నా? ఎంత చెప్తారా? 22. ఎన్ని కిలోలు రావచ్చు? 25 వస్తుందా? కనిపిస్తాంటారులే. 25 వస్తుందని చెప్తున్నాడు. 22,000 అయితే చెప్తున్నాడు అనమాట. సో చెప్పడం అయితే అట్లా ఉంది. ఏం చెప్పారన్నా పోతున్నాయి? 21. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు అన్న? 18 కిలోలు వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 18 కిలో మీట్ చెప్తున్నాడు. సో 21 అయితే చెప్తున్నాడు అండి. ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది, కాస్త కొంచెం ఇటు అటు ఉంటుంది, వ్యాపారం అనేది ఉంటుందండి. నెక్స్ట్ చూద్దామండి. 2 పోతులు అయితే ఉన్నాయి. ఏం చెప్తానన్నా జత? 41. ఫ్రెండ్స్ చూస్తే 41,000 చెప్తానండి. 41,000 చెప్తున్నాడు. ఈచ్ వన్ 20,500 రూపీస్ అయితే చెప్తున్నాడు ఈ పోతుల్ని. 20,500 రూపాయలు అయితే ఆ విధంగా చెప్తున్నారు.
సో వ్యాపారం అనేది ఉంటాయి. మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 20,000 పడ్డాడు, ఒక 18-20 కిలోల మధ్యలో అయితే వచ్చేటివి ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఈ సైడ్ పోతే మొత్తం భారీ సైజు పోతులండి. సో అన్నీ లైవ్ వచ్చి 100, 90, 100 వచ్చేటివి ఉన్నాయి. సో వ్యాపారం అనేది హాయ్ ఏనా కొనుక్కున్నారు అమ్ముతాడరా ఏ చెప్తానన్నా 47 ఎంత లైవ్ ఎంత రావచ్చు 75-80 లైవ్ ఎల్కే ఛానల్ వచ్చినాడా ఫ్రెండ్స్ 75-80 లైవ్ వస్తుందని చెప్తున్నాడు. సో 45-46,000 ఆ విధంగా చెప్తున్నాడు ప్రైస్ వచ్చేసరికి. సో 40-45 విధంగా చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు అన్ని భారీ సైజు పొటైన్లు అయితే ఉన్నట్టున్నాయి. సో ఈ లైన్ అంతా కూడా అట్లే ఉన్నట్టున్నాయి. ఒకసారి చూద్దాం ఏనా కొనుక్కున్నారా సో దాని తర్వాత చూద్దామండి ఎల్కేఎస్ ఛానల్ కొట్టు ఎన్ని తెచ్చారన్నా 3 పొటైన్లు తెచ్చారా అవన్నీ ఇదంతా నీదేనా మొత్తం అంతా పెద్ద సరికి తెచ్చినట్టున్నావా ఏదో తల ఏం చెప్తాను యావరేజ్గా ఒక్కోటి 50,000 కాడికి ఒక్కోటి ఏది ఎత్తుకున్నా 80-80 కిలోలు వచ్చిడుకున్నాయి మీట్ లైవ్ 40 కిలోలు మాంసం వస్తుందా ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ అన్ని పెద్ద సైజు పొటైన్లు అండి అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా భారీ సైజులో అయితే ఉన్నాయి. సో ఏదైనా కూడా 70 కిలోలు 80 కిలోలు అయితే లైవ్ అయితే వచ్చి ఉన్నాయని చెప్తున్నాడు. సో మీట్ మనం మాట్లాడుకుంటే 40 కిలోలు పై మాటగా వచ్చేది ఉందని చెప్తున్నమాట. అన్నీ కూడా 50 లోపల చెప్తున్నాడు 50,000 లోపల అయితే చెప్తాను అనమాట. 50,000 లోపల అంటే పిల్లని బట్టి సో 45, 47, 50 లోపల అన్నారు కాబట్టి ఒక 1,000-2,000 రూపాయలు అయితే వ్యాపారం అనేది ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అన్ని భారీ సైజు పొటైన్లు. అదే అనమాట ఈ బ్యాచ్లో మనం చూసుకుంటే నెక్స్ట్ కొంచెం లోపల పోతే మొత్తం క్రౌడ్ అయితే ఉంది. సో అన్నీ కూడా కవర్ చేద్దాం వెళ్ళినంత వరకు. ఏంటాను బ్రదర్ ఇది 29 29,000 అయితే చెప్తానండి. ఇది చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 29,000 అయితే చెప్తానండి ఈ పోతుని. సో మేకపోతండి ఇది 29 అంటే మనకు ఒక 25 అబ్బో వచ్చిడుగా ఉంది. దగ్గర 30 కిలోలు అయితే వచ్చిడుగా ఉంది అనమాట. ఈ పొటేలు ఏం చెప్పారు 35 35,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. సో 35 అన్నప్పుడు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 30-32 కిలోల విధంగా వచ్చేది ఉంది. ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేటువంటి అనమాట. పల్లేసినాయి కదా అన్నీ పల్లేసాయి కదా 4 పళ్ళు ఓకే. ఇప్పుడు అన్నీ కూడా మనం మార్కెట్లో పల్లేసినట్టు చూస్తాం. ఆయన బాగున్నారా ఏం చెప్తానన్నా 24 ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడారా 25 కిలోలు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసే 24,000 అయితే చెప్తున్నారండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. సో 25 కిలోలు మీట్ వస్తుందని చెప్తున్నాడు. సో 1 కిలో ఇటు అటు రావచ్చు. ప్రైస్లో కూడా 24,000 అంటే 1,000 రూపాయలు ఇటు అటు ఉండొచ్చు అనమాట. మీరు మాట్లాడేదాన్ని బట్టి కాస్త తగ్గింపు అనేది ఉంటుంది. సో దాని తర్వాత చూద్దాం పెద్ద పొటైన్లు అయితే ఉన్నాయి. ఏం చెప్పారన్న మేకపోతున్నా 45 45,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. సో ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నారన్న 30 కిలోలు వస్తుందా ఇంకా ఎక్కువ వస్తుందా 40 వస్తుంది. సో 40 కిలోలు వస్తుందని చెప్తున్నాడు. సో 40,000 అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో తగ్గింపు ధరలు ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూస్తే ఇంకొచ్చి క్రౌడ్ అయితే ఉంది. నెక్స్ట్ వీడియో చేద్దామండి. సో ఈ వీడియో 13 నిమిషాలు వచ్చింది. ఎక్కువ లెంత్ వీడియోలు వద్దులే.